AudioJungle. Making quality health accessible and convenient for families. Varun, to welcome our chief guest. I would also like to invite for this event some renowned film actor hospitals to welcome our guest of honor. వచ్చి ఈ కార్డ్ని ఇనాగ్రేట్ చేసేదానికి వచ్చినందుకు గ్రేట్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. సో బండి సంజయ్ గారిని నేను పర్సనల్గా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రెసివ్ అండ్ మోస్ట్ వోకల్ పొలిటీషియన్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి, అది కరీంనగర్ వచ్చారు. బీజేపీ పార్టీని ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంకి ఈ లెవెల్లోకి రావడానికి కారణం మన బండి సంజయ్ సారే. ఓకే, గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ ఫ్రమ్ ఏ వెరీ and also big congratulations sir for a great win in Maharashtra. So third consecutive win for BJP. ఇది మహారాష్ట్రని మాకు గుర్తు చేసేది ఏంటంటే స్ట్రాంగ్. మరాఠవాడలో 3 హాస్పిటల్స్ ఉన్నాయి, ఒకటి సికింద్రాబాద్లో, ఇంకోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా రాబోతున్నాయి. సో మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో రేపు ఫ్యూచర్లో మన బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా బీజేపీ అంతే స్ట్రాంగ్ అవుతుందని కోరుకుంటూ, సో ఇప్పుడు మెడికవర్ ఇప్పుడు మోస్ట్ నీడెడ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంతకుముందు అందరికీ ఫుడ్ రిక్వైర్మెంట్ ఉండేది, షెల్టర్ రిక్వైర్మెంట్ ఉండేది, అండ్ హౌసింగ్ రిక్వైర్మెంట్ ఉండేది, బట్టల రిక్వైర్మెంట్ ఉండేది. థ్యాంక్స్ టు ద ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఈ రిక్వైర్మెంట్స్ అంతా దాటి ఇప్పుడు మనం అఫ్లుయెంట్ కంట్రీగా మారే హెల్త్ అనేది మనం కావాలన్నా వద్దన్నా ఈజ్ ఎవ్రీడే నీడ్. అండ్ దాంతోపాటు మనకి వచ్చేసి కాస్ట్లీ అఫేర్ కూడా, ఎందుకంటే జబ్బులు పెరుగుతూ ఉన్నాయి, అట్లనే కాంప్లెక్సిటీ ఆఫ్ డిసీజెస్ పెరుగుతుంది, అట్లనే వైద్యం ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. వీటన్నిటి దృష్ట్యా మనం వచ్చేసి ఇదన్నీ కొంచెం ఎంతైనా బెనిఫిట్ చేయాలి. ఒకవేళ ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ ఇష్యూ వస్తే తట్టుకోవచ్చు, ఆ ఫైనాన్షియల్ బర్డెన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే మెడికవర్, బికాస్ మెడికవర్ 4 రాష్ట్రాల్లో వ్యాప్తించింది, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో. సో ఈ హాస్పిటల్స్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఎవరైతే ఈ మెడికవర్ కార్డ్, ఫ్యామిలీ కార్డ్ని ఎన్రోల్ అవుతారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్, ఎక్కడైనా ఈ కార్డ్ యూజబుల్ ఇన్ అక్రాస్ ఆల్ ద లొకేషన్స్, 25 లొకేషన్స్ ఆఫ్ మెడికవర్. ఇప్పుడు కరీంనగర్లో ఎవరైనా ఒక ఈ కార్డు ఉంటే రేపు వాళ్ళకి హైయర్ ట్రీట్మెంట్ ఏదైనా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉంటే దే కెన్ యూజ్ దిస్ కార్డ్. అట్లనే మెడికవర్ కార్డు వల్ల ఉపయోగం ఏమవుతుందంటే ఓపీడీ కన్సల్టేషన్స్లో 25% డిస్కౌంట్ అందుతుంది ఈ కార్డు ఉన్న వాళ్ళకి. ఒక కార్డు ఈజ్ మీన్స్ వన్ ఫ్యామిలీ, అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న 4 కానీ 5 కానీ వాళ్ళందరికీ కలిపి ఒక కార్డు ఉంటుంది. వీళ్ళందరికీ ఎప్పుడైనా వాళ్ళకి దురదృష్టవత్తు ఏదైనా హెల్త్ నీడ్స్ వస్తే
ఓపీ కన్సల్టేషన్స్లో 25%, డయాగ్నోస్టిక్స్లో 15% డిస్కౌంట్, ఐపీ బేసిస్లో సర్వీసెస్ అవసరమైతే నాన్ ఫార్మసీ పైన 10% డిస్కౌంట్, అట్లనే ఫార్మసీ పర్చేస్లో 20% డిస్కౌంట్, హోమ్ హెల్త్ కేర్లో వచ్చేసి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటే ఫ్రీ అంబులెన్స్ పికప్ అండ్ డ్రాప్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది మాకు తెలిసి కొంచెము పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, పేషెంట్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ ఐ రిక్వెస్ట్ నౌ అవర్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ శ్రీ బండి సంజయ్ గారు టు ఇనాగ్రేట్ దిస్ కార్డ్ ఆన్ హిస్ హ్యాండ్స్. ఇటువంటి ఇష్టం కానీ ఇటువంటి స్పీచ్ చేయడానికి చాలా కష్టం అలా. వేదిక పైనటువంటి పెద్దలు డాక్టర్ అనిల్ కృష్ణ గారు, డాక్టర్ శరత్ రెడ్డి గారు, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, హరికృష్ణ గారు, అదేవిధంగా సినీ హీరో శ్రీరామ్ గారు, మెడికోవర్ ఫ్యామిలీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. మెడికోవర్ ఫ్యామిలీ కార్డు అనేది పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని నా ద్వారా ప్రారంభించేటువంటి అవకాశం కల్పించడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. యూరోప్ లాంటి కంట్రీలో కూడా ఒక పాపులర్ హాస్పిటల్ మెడికోవర్. మెడికోవర్ చాలా నేను ఈరోజు నాకు రీబర్త్. నేను మీ ముందు మాట్లాడుతున్నట్టే డాక్టర్ శరత్ రెడ్డి గారు, కరీంనగర్లో డాక్టర్ సాహు గారు ఇద్దరు కారణం. ఎందుకంటే 2012లో నాకు స్ట్రోక్ వచ్చింది ఒక ర్యాలీలో. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ గారు వచ్చి మా అమ్మగారిని పిలిచి, అయిపోయిందమ్మా మీ అబ్బాయి పని అయిపోయింది, చాలా కష్టం, ఇక ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పన్నారు. మా ఇంట్లో అందరు ఏడుస్తున్నారు, బయట చాలా క్రౌడ్ వచ్చింది. మా సిస్టర్ డాక్టర్ సౌమ్య వారు కూడా కలవకుంటే డాక్టర్ శరత్ గారికి ఫోన్ చేసిన తర్వాత వీడియో కాల్ ద్వారా డాక్టర్ సాహు గారితో మాట్లాడి అప్పుడప్పుడు వారు అడ్వైజ్ చేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత తిరిగిన బయటకు వచ్చిన 5 days వెంటిలేటర్ మీద ఉన్నా. అంటే రీబర్త్. నేను మా అమ్మని పిలిచి అయిపోయిందన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ బండి సంజయ్ ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నట్టే దానికి ప్రధాన కారణం శరత్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ఎట్టిపట్లో వారి సూచనలు తప్పకుండా రావాలి, మీ అందరికి కలవాలని చెప్పి రావడం జరిగింది. మెడికోవర్ హాస్పిటల్ కూడా చాలా మంచి హాస్పిటల్. ఎందుకంటే వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇలా 12 కంట్రీస్లో ఇలా మెడికోవర్ హాస్పిటల్స్ ఉన్నాయి. మన భారత్లో కూడా ఇలా 16 cities ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 16 cities 23 హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి నేను రిపోర్ట్ చూడడం జరిగింది. దాదాపు 1200 డాక్టర్స్, 13,000 స్టాఫ్, ఈ మందికి పైగా మేము పేషెంట్స్కు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ హాస్పిటల్స్ అంటే ఒక భరోసా ఉండాలి, కానీ హాస్పిటల్ అంటే భయపడుతున్నారు ప్రజలందరూ కూడా. ఏదైనా హాస్పిటల్ పోవాలంటే ఎంత బిల్లు వస్తుందో. మా దగ్గర చాలా మంది వస్తారు, పొలిటీషియన్ దగ్గర చాలా మంది వస్తారు. అన్న ఫలానా హాస్పిటల్ అడ్మిట్ అయినాం, ప్లీజ్ డిస్కౌంట్ ఇప్పించండి, మేము కట్టలేకపోతున్నాం. ఫస్ట్ అమౌంట్ చెప్పారు, నెక్స్ట్ ఇంకో అమౌంట్ చెప్తున్నారు, డిశ్చార్జ్ చేసేటప్పుడు మళ్ళీ అమౌంట్ పెంచుతున్నారు, ప్లీజ్ చెప్పండి అని చెప్పి ఇట్లా చాలామంది పేద ప్రజలందరూ మనకు వస్తుంటే మేమే బాధపడుతుంటాం. తట్టుకోలేక అప్పుడప్పుడు మేమే కొత్త అమౌంట్ పేమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో వచ్చే పేషెంట్స్ అందరికీ ఒక భరోసా కల్పించే విధంగా, ఒక భయం కాదు, మెడికోవర్ అంటే ఒక భరోసా అని, ఒక పేషెంట్స్కి ఒక భరోసా కల్పించే విధంగా మీరు ఫ్యామిలీ కార్డ్స్ అందరికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. కష్టం ఆ పేషెంట్ డిశ్చార్జ్ అయిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొక వ్యక్తికి ఎవరైనా ఇంకో ఇబ్బంది వస్తే రాలేని పరిస్థితి. మీరు నంబర్ నిన్నగాక మనకు పేషెంట్ వచ్చినారు, మన ఒక అబ్బాయి వచ్చినారు, వాళ్ళ అమ్మగారిని ఒక హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఐసీయూలో ఉంచారు.
ఫస్ట్ 3 lakhs అన్నారు, ఇప్పుడు 16 lakhs అన్నారు. మీరు నమ్మరు. ఆయన వచ్చి ఏం చెప్పిండు తెలుసా, మన్నారికి వచ్చి, అన్న మా అమ్మను ఐసీయూ నుంచి డిశ్చార్జ్ ఇవ్వడం జనరల్ వార్డ్ తీసుకొని చెప్పన్నా, నా దగ్గర డబ్బులు లేవు, నేను జాబ్ చేసేది క్యాటరింగ్ జాబ్ చేస్తా, నాకు వచ్చే శాలరీ ఎంత అంటే 11,000 శాలరీ, నాకు ఇప్పుడు 16 lakhs ఎక్కడి నుంచి కట్టాలి, నేను ఇప్పటికీ 6 lakhs అయింది, నేను కట్టలేకపోతున్నా, మా అమ్మ చనిపోయినా పర్లేదమ్మా అని చెప్పాను. మా అమ్మకు చనిపోయినా పర్లేదన్నా, నేను తట్టుకోలేని పరిస్థితి, నేను ఏం చేయలేని పరిస్థితి, నేను హాస్పిటల్ వాళ్ళు మాత్రం నన్ను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి అంత బాధపడే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కరెక్ట్ 4 days ఆయన ఫీవర్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది, ఆయన అదే హాస్పిటల్ పెట్టేయండి వాళ్ళు. అంటే ఇట్లా పేషెంట్స్, ఇట్లా ప్రజలందరూ బాధపడే పరిస్థితి వాళ్ళకి ఇక్కడ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ కార్డ్ అనేది నిజంగా చాలా మంచి ఆలోచన. ఇది మరి ఆలోచన ఎందుకు వచ్చిందో మీకు కానీ చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇది మొత్తం కంటి మొత్తం ప్రతి స్టేట్లో కూడా మెడికల్ హాస్పిటల్ ఉన్నటువంటి వచ్చే పేషెంట్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఒక మంచి విశ్వాసం, ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆలోచన. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అంటారు. ఏ వృత్తి చేసినా కూడా వాళ్ళను దేవుళ్ళక భావించారు. కాబట్టి ఇలా డాక్టర్ వృత్తిని, ఇలా వైద్యో నారాయణో డాక్టర్ని దేవునిగా భావించినటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది. వివిధ నమ్మకంతో హాస్పిటల్కి వస్తారు పేషెంట్స్ అందరూ కూడా, ఒక భరోసాను వస్తారు. కాబట్టి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో హాస్పిటల్కి వస్తారు. వాళ్ళ ప్రాణాలన్నీ మీ చేతిలో పెడతారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఏ డాక్టర్ కూడా కావాలని తప్పియడు.